అద్భుతమైన పరిపాలన, సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్, అందరూ సామాన్య ప్రజలందరూ మెచ్చే విధంగా అన్ని వర్గాలు అన్ని వ్యవస్థలను బాగా చక్కదిద్దుతున్నాడు. ఇంకా మంచి పరిపాలన అందిస్తున్నాడు. ఆయన వయసు 74 సంవత్సరాలు ఉన్న 22 ఏళ్ళ కుర్రోడు మాదిరి పనిచేస్తున్నాడు. ప్రతి విషయానికి స్పందిస్తున్నాడు. చిన్న కార్యకర్తతో కూడా టైం ఇచ్చి మాట్లాడుతున్నాడు. సామాన్య ప్రజలు, బిలో ప్రాపర్టీ ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ దగ్గరికి హక్కున చేర్చుకొని వాళ్ళ సమస్యలు ఏమున్నా అద్భుతంగా సాల్వ్ చేస్తున్నారు. గత పరిపాలన అంతా అది అరాచకము, దోపిడీ, ప్రజలతో సంబంధాలు లేడు, కొంతమందికే పరిమితమైంది, కొంతమందికే ఫలాలు అందించాయి. అన్ని రంగాలను దాచుకొని వెళ్ళిపోయినారు. ప్రజలు కూడా కరెక్ట్ అయిన బుద్ధి చెప్పారు. ఇంకా వాళ్ళ జీవితంలో రాలేరు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒకరే దిక్కు. ఇచ్చిన హామీలు ఇప్పటికీ సూపర్ 6 అనే ఒక ప్రోగ్రాం పెట్టినారు. ఆ ప్రోగ్రాంలో కొన్ని చేయగలిగినారు. ఆగస్టు 15 లోపల మిగిలిన వాటిని కూడా చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. దాదాపు అన్ని ఏ ఒక్క సూపర్ 6లో చెప్పినట్టు ఏ ఒక్క ప్రోగ్రాం కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అన్నీ చేయగలడు, చేసి చూపిస్తాడు, చూస్తారు కూడా. ఆ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వము అది నీచమైన మనస్తత్వము. ఆయన 2 నెలలు పదవి కోల్పోయిన దానికే బెంబేలెత్తి ఆయన ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేసినాడు. ఆ అరాచకాలకు రాష్ట్రపతి పాలన లేనిది ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళు చంపుకొని అది మా మీద నెట్టాలని చూస్తున్నారు. ఇది సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, నీ సైకో బుద్ధి పోగొట్టుకొని నీకు ఇప్పుడు దేవుడు నిన్ను మంచి బుద్ధి నీకు ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలు నీకు 11 స్థానాలకు దిగదార్చినారంటే నువ్వు కోర్టుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇంకా ఆలోచన చేసుకో. చింత చచ్చినా పులుసు చావలేదని ఇంకా నీ అన్నీ చూపించాలని అనుకోవడము నీ తెలివి తక్కువతనకు నిదర్శనము. నీవు ఇంకా పోయే కొద్దీ దిగజారిపోయేదే కానీ నువ్వేమీ రాష్ట్రంలో రాణించలేవు. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే నువ్వంతా తల్లకిందులు చేసేసి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి వ్యవస్థలన్నీ నాశనం చేసి శాండు, మైండు, వైను అన్నీ దోచుకొని ఈ రాష్ట్రాన్ని ఏమీ లేకుండా డ్యూటీ చేసి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయినావు. చంద్రబాబు గారి పరిపాలన గురించి ఎలా ఉందని అడిగే పరిస్థితిలో మీరు అడుగుతుంటే మాకు విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు బాబు గారి పరిపాలన ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. అన్నా క్యాంటీన్ ఉదాహరణకి, ఈరోజు అన్నా క్యాంటీన్లో ఇవాళ పొద్దున్నే మా అక్క చెల్లెమ్మలు రాఖీ పండుగ రోజున కూడా నిరుపేద కుటుంబాలందరూ కూడా లైన్లో నుంచుని అన్నా క్యాంటీన్ టిఫిన్లు చేస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసాం. పొద్దున 5 రూపాయలకి టిఫిను, మధ్యాహ్నం 5 రూపాయలకి కడుపు నిండా అన్నం, సాయంత్రం 5 రూపాయలకి కడుపు నిండా అన్నం దొరుకుతుంది అంటే వాళ్ళ బాబుగారు కుటుంబం, బాబుగారు ఎల్లవెల్ల చల్లగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నారు నిరుపేద కుటుంబాలు మొత్తం కూడా. ఈరోజు వైసీపీ వాళ్ళు చెప్పుకోవడానికి ఉంది, నెల రోజులకే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్పని లండన్ పిచ్చోడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు. ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుని అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలోకి రాకుండా లండన్ పిచ్చోడు ఢిల్లీలో ధర్నా చేశాడు. భయపడిపోతున్నారు. లోకేష్ రెడ్ బుక్ అంటే భయపడిపోతున్నారు. తెలియదు ఏముంది వాళ్ళ అంటే జనాలు ప్రతిపక్షం వాదా ఇవ్వలేదని సంగతి తెలుసు కూడా ప్రతిపక్షం వాదా కావాలి అన్నాడు. 11 సీట్లకు ప్రతిపక్షం వాదా ఉందా? తెలుగుదేశం కానీ కూటమి గేటు తెరిస్తే ఆ 11 మంది కూడా కూటమిలో కొత్తగా రెడీగా ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. చివరికి మిగిలేది లండన్ పిచ్చోడు ఒక్కడే. అంటే ఎమ్మెల్యేకి ఎంతమంది సెక్యూరిటీ ఉండాలో ఆయన తెలీదా? గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు ఎంతమంది సెక్యూరిటీ ఇచ్చారు? ప్రతిపక్షం ఎమ్మెల్యేలకి ఎంతమంది సెక్యూరిటీ ఇచ్చారు? అదే ఎమ్మెల్యేకి తగ్గట్టుగా సెక్యూరిటీని ఇచ్చాం. ఇందులో తప్పే ఉంది. ఆయన సెక్యూరిటీ ఎలా పెంచాలా? సొంతంగా పెట్టుకోమను. ఆస్తులు లేవా? లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, సెక్యూరిటీని మించిన పెట్టుకోమను. బోనసర్లని ఒక ప్రభుత్వం భూములే కాదు, గ్రామ సచివాలయాలు అనేక విధానంలో తాకట్లు పెట్టాడు. కానీ 5 సంవత్సరాల ప్రభుత్వం ఎలా నడపాలో తెలియక ఎన్ని తాకట్లు పెట్టాడు. అందరూ గమనిస్తున్నారు. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఋషికొండ సొంత ప్యాలెస్లాగా యువరాణి ప్యాలెస్లాగా కట్టాడు. రేపు పొద్దున యువరాణి పరిపాలన వచ్చేస్తుంది, మన యువరాణికి దీన్ని గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ప్యాలెస్లాగా కట్టాడు. జనాల సొమ్ముని అందరూ గమనిస్తున్నారు. దీన్ని ఇదే అన్నా క్యాంటీన్ ఆ రోజు తమిళనాడులో కనుక అమ్మ పేరు మీద స్టాలిన్ పెట్టినట్టు ఇదే రాజన్న క్యాంటీన్ పెట్టొచ్చుగా, పెట్టలేకపోయాడే. అంటే అన్న నందమూరి తారక రామారావు ఉన్న పేర్లు మొత్తాన్ని కూడా నిరుప్రయోగం చేయాలనుకున్నాడు, నిరుద్యోగం చేశాడు.